సో మనం అందరూ కూడా ఒక గోల్ పెట్టుకొని ఇక్కడికి వచ్చాం. ఆ గోల్ ఏంటి అంటే, సో 6 మంత్స్ లో మనం అందరూ కూడా క్రౌన్ అవ్వాలి. మినిమం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ప్రతి నెల 1 lakh రూపీస్ చెక్ రావాలి అనే ఒక ఉద్దేశంతో మనం ఇక్కడ ఆ స్టార్ట్ చేస్తాం బిజినెస్ ని. ఆ బిజినెస్ లో వర్క్ చేస్తున్నారు, చాలా మంది సక్సెస్ అవుతున్నారు. ఎవ్రీ మంత్ వేరే వేరే లెవెల్స్ ని మీరు అచీవ్ అవుతున్నారు. సో అది బ్రాంజ్ కావచ్చు, సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్ ఏదైనా కావచ్చు. సో ప్రతి ఒక్కరిది కూడా విజన్ ఏంటి అంటే 6 మంత్స్ లో క్రౌన్ అవ్వాలి, దాంతో పాటు 1 lakh రావాలి. సో ఇది రావాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రతి నెల మనకి ఏదైతే కంపెనీ ఆఫర్స్ ఇస్తారో ఆ కంపెనీ ఆఫర్స్ ని మనం అందరం కూడా ఫోకస్ గా యూజ్ చేసుకొని వేరే వాళ్ళకి సజెస్ట్ చేసి మనం ఎలా దాన్ని ప్రమోట్ చేయాలని ఒక ఉద్దేశం మనకు ఉంటే, సో మనం ఈజీగా ఇక్కడ సక్సెస్ ని అచీవ్ చేయొచ్చు. సో ఆ ప్రాసెస్ లో మనం అందరూ కూడా మార్చ్ మంత్ ఆఫర్స్ ఏమి ఇచ్చారో మన కంపెనీ అనేసి ఒక్కసారి చూద్దాం. సో దానికన్నా ముందు, నేను మీటింగ్ స్టార్ట్ చేయకన్నా ముందు, మీరందరూ కూడా నా మాటలు వింటున్నారు, మీ అందరికీ కూడా నా వాయిస్ క్లియర్ గా ఉంది అంటే చాట్ బాక్స్ లో క్లియర్ ఐ ఆమ్ రెడీ అని మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరు మెసేజ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. సో అందరికీ కూడా నా వాయిస్ వినపడుతుంది. సో మధ్యలో ఎక్కడైనా నా వాయిస్ బ్రేక్ అయింది, లేకపోతే స్క్రీన్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రమే చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. సో లేకపోతే ఎవరు కూడా మెసేజ్ చేయకండి. ఎస్, థ్యాంక్ యూ. ఎస్. సో మనం మార్చ్ మంత్ ఆఫర్స్ గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మీ అందరికీ తెలుసు, ఎవ్రీ మంత్ మనకి జాయినింగ్ ఆఫర్స్ ఉంటుంది. సో ఆ జాయినింగ్ ఆఫర్ అనేది ప్రతి నెల మనకి వేరే వేరే ప్రోడక్ట్స్ మనకి ఫ్రీ ఇస్తుంటారు. సో ఈ నెల ఏమి ఇస్తున్నారు అనేసి మనం చూసినట్లయితే, మీరు గనక ఫస్ట్ ఇన్వాయిస్ లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను జాయిన్ అయ్యాను, జాయిన్ అయిన వెంటనే ఫస్ట్ ఇన్వాయిస్ లో నేను గనక 2200 కన్నా ఎక్కువగా ప్రోడక్ట్స్ ని సింగిల్ ఇన్వాయిస్ లో కొన్నట్లయితే, సో నాకు కంపెనీ ఒకటి ఆమ్లా క్యాప్సూల్ ఇస్తుంది, లేదు అంటే హ్యాండ్ అండ్ బాడీ లోషన్. ఈ రెండిట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ నాకు ₹1 కంపెనీ ఇస్తుంది. సో ఇది నాకు కంపెనీ ఇచ్చే ఆఫర్. సో ఈ ఆఫర్ వచ్చేసి 2వ తారీఖు మార్చి నుండి, అంటే ఈ రోజు నుండి బిజినెస్ మంత్ ఎండ్ వరకు చాల్తిలో ఉంటుంది. సో ఇది న్యూ జాయినింగ్ ఆఫర్. నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ ఆఫర్. సో కన్సిస్టెన్సీ ఆఫర్ మీ అందరికీ కూడా తెలుసు. సో మనకి రెండు కన్సిస్టెన్సీ ఆఫర్లు ఉంది. ఒకటి 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్, రెండోది 60 PV కన్సిస్టెన్సీ ఆఫర్. సో 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే, మీరు కనుక మీ ఇంటికి ఒక 3000 నుంచి 3400 రూపీస్ ప్రోడక్ట్ ని పర్చేస్ చేసినట్లయితే, మీ ఐడిలో మీకు 100 PV అనేది యాడ్ అవుతుంది. సో అంటే ఒక పీవీకి 30 to 34 రూపీస్ మనం స్పెండ్ చేస్తే మనకు ఒక పీవీ వస్తుంది. అలా 100 PV రావాలి అంటే నేను ఆల్మోస్ట్ 3000 నుంచి 3400 రూపీస్ ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తే నాకు కంపెనీ 100 PV ఇస్తుంది. సో ఆ 100 PV ఏదైతే నేను ఫస్ట్ నెల చేస్తానో, ఆ 100 PV అలాగే 4 నెలలు నేను కంటిన్యూస్ గా చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్చి నెలలో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు నేను ఒక 100 PV చేస్తాను, నెక్స్ట్ మంత్ ఒక 100 PV చేస్తాను, ఆ నెక్స్ట్ మంత్ ఒక 100 PV చేశాను, ఆ నెక్స్ట్ మంత్ 100 PV చేశాను. అంటే 4 నెలలు నేను కంటిన్యూస్ గా 100 PV చేసినట్లయితే మన కంపెనీ 5వ నెల మనకి 2500 రూపీస్ ది ప్రోడక్ట్ ఓచర్ ఫ్రీగా ఇస్తుంది. ఆ 2500 రూపీస్ కి మనకి కావాల్సిన ప్రోడక్ట్ ని మనము రెడీమ్ చేసుకోవచ్చు. బట్ ఒకే ఒక కండిషన్ ఏంటి అంటే, ఆ ఓచర్ లో మనకి మిస్టర్ ఆఫ్ మిలాన్, వెనిలో, వెలినో, స్కిన్ ఫార్ములా 9, డ్యూ గార్డెన్, ఈ 4 కేటగిరీ ప్రోడక్ట్ ని మనం తీసుకోలేము. ఇది వదిలేసి మనకి ఏదైతే ప్రోడక్ట్స్ మన కంపెనీలో అవైలబుల్ ఉందో దానిలో ఆ 2500 కి వస్తుంది అంటే దాన్ని రెడీమ్ చేసుకోవచ్చు. సో ఇది 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్. నెక్స్ట్ వచ్చేసి 60 PV కన్సిస్టెన్సీ ఆఫర్. 60 PV కన్సిస్టెన్సీ ఆఫర్ వచ్చేసి, మీరు గనక ప్రతి నెల 1800 నుంచి 2000 రూపీస్ ప్రోడక్ట్ ని పర్చేస్ చేసినట్లయితే
మీకు మీ ఐడిలో 60 PV యాడ్ అవుతుంది. అలా 4 నెలలు కంటిన్యూస్ గా మీరు ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తే 60 PV 60 PV 60 PV అలా 5వ నెల మనకి కంపెనీ 1250 రూపీస్ ది ప్రోడక్ట్ ఓచర్ ఫ్రీగా ఇస్తుంది. సో ఆ 1250 రూపీస్ ప్రోడక్ట్ ఓచర్ ఏదైతే కంపెనీ ఇస్తుందో మనకి, దానికి రెడీమ్ చేసుకోవడానికి మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. 2 లిస్ట్ అవుట్ ప్రోడక్ట్స్ ఇచ్చారు. సో మీరు అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒక లిస్ట్ లో మనకి నోని ఉంది, వెస్టీజ్ అలోవెరా ఉంది, అషూర్ హెయిర్ ఆయిల్ ఉంది, అషూర్ డైలీ కేర్ షాంపూ ఉంది, అషూర్ క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ ఉంది. ఇది ఆప్షన్ 1. నెక్స్ట్ ఆప్షన్ 2. ఆప్షన్ 2 లో నోని ఉంది, మిస్ట్రాఫ్లాన్ డీప్ డిఫైన్ కాజల్ ఉంది, నెక్స్ట్ జేటా ప్రీమియం స్పైస్ టీ ఉంది, హైవెస్ట్ అల్ట్రా మ్యాటిక్ డిటర్జెంట్ పౌడర్ ఉంది. సో ఈ 2 ఆప్షన్స్ లో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకి ఏది కావాలో అది. సో ఇది ఈ ఆఫర్ వచ్చేసి ఎవ్రీ మంత్ ఇది కావచ్చు, 100 PV కన్సిస్టెన్సీ కావచ్చు, రెండు కూడా ఎవ్రీ మంత్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మనకి చాల్తీలో ఉంటుంది. సో దాంట్ లోపల కొంటే మాత్రమే కన్సిస్టెన్సీకి కౌంట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే రీపర్చేజ్ ఆఫర్. సో రీపర్చేజ్ ఆఫర్ వచ్చేసి మనకి ఎవ్రీ మంత్ వేరే వేరే ప్రోడక్ట్స్ ని మనకి ఇస్తుంటారు మన కంపెనీ. సో ఈసారి మనకి వచ్చిన ప్రోడక్ట్స్ ఏంటి అంటే మనం కనుక 850 రూపీస్ ప్రోడక్ట్ ని సింగిల్ ఇన్వాయిస్ లో రీపర్చేజ్ లో కొన్నట్లయితే మనకి ఒక డెంట్ అష్యూ టూత్ పేస్ట్ ఆర్ ఒకటి కాంప్లెక్షన్ బార్ ₹1 దొరుకుతుంది. రెండిట్లో ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక సింగిల్ ఇన్వాయిస్ లో 1900 కన్నా ఎక్కువగా ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తే మీకు కంపెనీ ఒకటి అష్యూర్ మాయిశ్చర్ రిచ్ షాంపూ ₹1 ఇస్తారు. లేదు నాకు అది వద్దు అనుకుంటే ఒకటి అష్యూర్ హెయిర్ ఆయిల్ ₹1 ఇస్తారు. ఇది రెండో ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి 2900 కన్నా ఎక్కువగా మీరు సింగిల్ ఇన్వాయిస్ లో ప్రోడక్ట్ ని పర్చేస్ చేసినట్లయితే మీకు ఒకటి అష్యూర్ న్యాచురల్ చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ ₹1 ఇస్తారు. లేదు నాకు అది వద్దు అనుకుంటే అష్యూర్ డైలీ మాయిశ్చరైజర్ ₹1 ఇస్తారు. సో రెండిట్లో ఏది కావాలన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే మీరు కనుక 4000 కన్నా ఎక్కువగా ప్రోడక్ట్ ని పర్చేస్ చేసినట్లయితే మీకు కంపెనీ ఒకటి వెస్టీజ్ నీమ్ ₹1 ఇస్తారు. సో 4000 కి ఇంకా ఒకటి ఆప్షన్ ఉంది. మీరు కనుక 4000 అండ్ అబోవ్ సింగిల్ ఇన్వాయిస్ లో ప్రోడక్ట్ ని పర్చేస్ చేసినట్లయితే, సో మీరు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లయితే మీకు కంపెనీ ఒకటి వెస్టీజ్ అగ్రి 82 3 బాటిల్స్ 100 ml ₹1 ఇస్తారు. దాంట్లో ఓల్డ్ ఉంది, నానో టెక్నాలజీది ఉంది. రెండిట్లో ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక 6750 కన్నా ఎక్కువగా సింగిల్ ఇన్వాయిస్ లో ప్రోడక్ట్ ఉన్నట్లయితే మీకు కంపెనీ ఒకటి వెస్టీజ్ అగ్రి హ్యూమిక్ 500 ml ₹1 ఇస్తారు. లేదా నాకు అది వద్దు అనుకుంటే ఒకటి అగ్రి 82 ఓల్డ్ 500 ml ₹1 ఇస్తారు. సో ఈ రెండిట్లో ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ రీపర్చేజ్ అనేది మనకి ఎవ్రీ మంత్ 2వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చాల్తీలో ఉంటుంది. సో మీరు దీంట్లోపల కొంటే మాత్రమే రీపర్చేజ్ లో ఉన్న ప్రోడక్ట్ ని మీకు కంపెనీ ఇవ్వగలదు, లేకపోతే ఇవ్వదు. సో ఇది మంత్లీ రీపర్చేజ్ స్కీమ్. నెక్స్ట్ మనం చూద్దాము స్పెషల్ డిస్కౌంట్ స్కీమ్. ఇది వచ్చేసి 2వ తేదీ నుంచి మంత్ ఎండ్ వరకు మనకు ఉంది. మీరు కనుక గ్లూకో హెల్త్ కావచ్చు, యూ కంట్రోల్ కావచ్చు, ఈ రెండిట్లో ఏదైనా ప్రోడక్ట్ ని మీరు పర్చేస్ చేస్తున్నారు అంటే కంపెనీ మనకి డిస్కౌంట్ రూపంలో మనకి 2 ప్రోడక్ట్ ని ఇస్తున్నారు. గ్లూకో హెల్త్ వచ్చేసి మనకి 50% డిస్కౌంట్ ఇచ్చారు. నెక్స్ట్ వెస్టీజ్ యూ కంట్రోల్ వచ్చేసి 30% కి మనకి ఇస్తున్నారు. అంటే డిపి ప్రైస్ మనం చూసినట్లయితే గ్లూకో హెల్త్ వచ్చేసి ₹435 వస్తుంది. నెక్స్ట్
యూ కంట్రోల్ వచ్చేసి మనకి 980 రూపీస్కి వస్తుంది. సో ఇది డిస్కౌంటెడ్ ప్రైస్. నెక్స్ట్ మనం చూసినట్లయితే, సో రీపర్చేజ్ ఆఫర్లో మీరు గనక వెస్టీజ్ ప్రోడక్ట్ ని 10,000 కన్నా ఎక్కువగా సింగిల్ ఇన్వాయిస్ లో కొన్నట్లయితే, ఒకటి వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్ 200 గ్రామ్స్ పౌచ్ ₹1 ఇస్తున్నారు. లేదు మీరు దానికన్నా ఎక్కువగా అంటే 10,000 కాదు 11,000 రూపీస్ కి ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తున్నారు సింగిల్ ఇన్వాయిస్ లో అంటే, మీకు కంపెనీ ఒకటి వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్ ది జారు 200 ml ₹1 ఇస్తున్నారు. సో అంటే మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది కూడాను మనకి 2వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చాల్తిలో ఉంటుంది. సో ఇది మనకి మార్చ్ మంత్ మన కంపెనీ ఇచ్చిన ఆఫర్స్. సో ఇప్పుడు ఏదైతే మార్చ్ మంత్ ఆఫర్స్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేశానో, ప్రతి ఒక్కరు కూడా ఆఫర్ ని మీ డౌన్లైన్స్ కి ప్రమోట్ చేయండి, ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఎస్పెషలీ మనము కన్సిస్టెన్సీని ఫోకస్ చేయాలి. బికాస్ కన్సిస్టెన్సీ చేస్తే మాత్రమే మన బిజినెస్ అనేది డబల్ అవుతుంది. బికాస్ కన్సిస్టెన్సీలో ఎవ్రీ మంత్ వాళ్ళు ప్రోడక్ట్ ని కొంటూ ఉంటారు. రిపీటెడ్ గా ఎప్పుడైతే ప్రోడక్ట్ ని కొంటారో అప్పుడు మాత్రమే మన బిజినెస్ పైనకి వెళ్తుంది. సో ఆ కన్సిస్టెన్సీని యూజ్ చేసుకొని మనం అందరూ కూడా 6 నెలల్లో క్రౌన్ డైరెక్ట్ ఎలా అవ్వాలి, ఎలా అవ్వగలం అనేసి ఇప్పుడు మనం చెక్ చేయబోతున్నాం. సో కన్సిస్టెన్సీ ఆఫర్ ని యూజ్ చేసుకొని మనం అందరూ కూడా 6 నెలల్లో క్రౌన్ డైరెక్టర్ ఎలా అవ్వాలి, నెలకి ₹1,00,000 ఎలా సంపాదించాలి అనేసి ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. సో ఇక్కడ నేను మాట్లాడబోతున్న కన్సిస్టెన్సీ ఆఫర్ వచ్చేసి 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్ అని చెప్తాను. సో మీ అందరికీ తెలుసు కన్సిస్టెన్సీ అంటే మనం ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా, మధ్యలో ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా చేసే పనిని మనం కన్సిస్టెన్సీ అని చెప్తాం. అదే వర్డ్ ని మనకి ఒక ఆఫర్ కి ఎందుకు పెట్టారంటే, మనమందరూ కూడా ఎవ్రీ మంత్ హరిబాబు సార్ ఎక్స్ట్రా 100 PVది డబల్ పీవీ లేవు సార్, సారీ. సో కన్సిస్టెన్సీ వచ్చేసి మనకి ఎవ్రీ మంత్ మనకి మన కంపెనీ ప్రోడక్ట్స్ ఏదైతే పర్చేస్ చేస్తామో మనం, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 PVకి మన ఇంటికి కావాల్సిన ప్రోడక్ట్ ని పర్చేస్ చేశాను. సో ఏమేమి ప్రోడక్ట్ కొనొచ్చు మన ఇంట్లో యూస్ చేసి, సోప్ కావచ్చు, పేస్ట్, రైస్ బ్రెన్ ఆయిల్, స్కిన్ కేర్, కాస్మెటిక్, పర్సనల్ కేర్, హోమ్ కేర్. సో ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ ని నేను పర్చేస్ చేశాను 100 PVకి. సో నెక్స్ట్ మంత్ కూడా 100 PV ప్రోడక్ట్ ని పర్చేస్ చేశాను. అలా 4 నెలలు కంటిన్యూస్ గా చేస్తే 5వ నెల నాకు ₹2,500 ప్రోడక్ట్ వోచర్ ఫ్రీగా వస్తుంది. సో నేను ఇప్పుడు మాట్లాడబోతున్నది 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్. ఆ 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్ ని యూజ్ చేసుకొని 6 మంత్స్ లో మనం ఎలా క్రౌన్ అవ్వాలి అనేసి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీ కింద 6 మందిని జాయిన్ చేయమని. సో మీరు జాయిన్ అయ్యారు, మీ కింద 6 మందిని జాయిన్ చేశారు. సో మీరు జాయిన్ అయ్యారు, మీ కింద 6 మందిని జాయిన్ చేశారు. సో జాయిన్ చేసిన తర్వాత మీరు గనక అందరితో కూడా 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్ ని ప్రోడక్ట్ ని కొనిపించినట్లయితే, అంటే మీరు ఒక 100 PV కొన్నారు, మీ కింద 6 మంది కూడా 100 PV 100 PV కొన్నారు. అంటే టోటల్ గా 7 మెంబర్స్ మీతో కలుపుకొని 7 మెంబర్స్ ఉంటారు. సో 7 మెంబర్స్ కూడా 100 PV ప్రోడక్ట్ ని పర్చేస్ చేసినట్లయితే మీది బిజినెస్ 700 PVలు అవుతుంది. సో 700 PVలకి మనకి వచ్చే ఫస్ట్ మంత్
బెనిఫిట్ ఏంటి అనేసి ఇప్పుడు మనం చెక్ చేయబోతున్నాం. ఆ బెనిఫిట్ వచ్చేసి ఫస్ట్ మనకి రీటైల్ ప్రాఫిట్ వస్తుంది ఆర్ సేవింగ్స్ ఆన్ కన్సంప్షన్ అంటాము. ఎందుకంటే మనం ఒక ₹100 ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తున్నాము అంటే మనకి అట్లీస్ట్ 10 to 20% డిస్కౌంట్ ఉంటుంది. సో మీరు కొనే ప్రోడక్ట్స్ లో ఆల్మోస్ట్ 3000 నుంచి ₹3400 ప్రోడక్ట్ ని కొంటే 100 PV వస్తుంది అని చెప్పారు. బట్ ఎంఆర్పి చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ 4200 ఉంటుంది. అంటే ఒక కన్సిస్టెన్సీ ఆఫర్ లో మన ప్రోడక్ట్ ని కొంటే అట్లీస్ట్ మనకి ఒక ₹500 రీటైల్ ప్రాఫిట్ అందులో మనకి మన కంపెనీ ఇస్తుంది. సో అదొక బెనిఫిట్. నెక్స్ట్ రీపర్చేజ్ ఆఫర్ ప్రోడక్ట్ అప్పుడే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక సింగిల్ ఇన్వాయిస్ లో రీపర్చేజ్ ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తే హైయెస్ట్ 4000 కొంటే సో ఆల్మోస్ట్ మనకి ఆ ప్రోడక్ట్ అనేది వర్త్ 200 నుంచి ₹250 అప్రాక్సిమేట్లీ ప్రోడక్ట్ మనకి కంపెనీ ₹1 ఇస్తారు. సో అది కూడా మనకు వచ్చే బెనిఫిట్. దాంతో పాటు పర్ఫార్మెన్స్ బోనస్. సో నేను ఆల్రెడీ 8% రీచ్ అయి ఉంటాను బికాస్ నా బిజినెస్ ఆల్రెడీ 700 PV అయింది కాబట్టి నేను ఫాస్ట్ స్టార్ట్ 8% అయి ఉంటాను. సో నా కంపెనీ పర్ఫార్మెన్స్ బోనస్ ఆ 700 PVకి ఇస్తుంది. ఎంత అంటే ₹468. దాంతో పాటు ఫాస్ట్ స్టార్ట్ 8% ఓచర్ కూడా వస్తుంది. ఎంత అంటే ₹750 ఓచర్. సో ఆ ₹750 ఓచర్ ని మనకి మన కంపెనీ సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ ని మనకి ఇస్తుంది. ఆ సెలెక్టెడ్ ప్రొడక్ట్స్ ని మనము ఆ ₹750 ఓచర్ లో రెడీమ్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మంత్ మనకు వచ్చే బెనిఫిట్ చూసుకున్నట్లయితే జస్ట్ 6 మందిని నేను జాయిన్ చేశాను. ఇంకా నేను బిజినెస్ స్టార్ట్ చేయలే. ఓన్లీ కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి వాళ్ళకి చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా 100 PV తీసుకున్నారు. 700 PVకి నాకు వచ్చే బెనిఫిట్ ఫస్ట్ మంత్ ₹1968. ఇది ఫస్ట్ నెల నాకు వచ్చే బెనిఫిట్. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్లయితే సో సెకండ్ మంత్ ఎవరైతే 6 మంది నా కింద ఉన్నారో ఆ 6 మంది రెండో నెలలో ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే కొత్త వాళ్ళని జాయిన్ చేయాలి. కొత్త వాళ్ళని జాయిన్ చేయాలి. దాంతో పాటు నేను కూడా జాయిన్ చేయాలి. సో నేను ఒకరిని జాయిన్ చేశాను. నా కింద ఎవరైతే 6 మంది ఫస్ట్ నెలలో ఉన్నారో ప్రతి ఒక్కరు ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని జాయిన్ చేయాలి. అంటే 7 మంది ఉన్న నా టీము 14 మంది అయింది. సో ఆ 14 మంది కూడా రెండో నెలలో ప్రతి ఒక్కరూ 100 PVకి ప్రోడక్ట్ ని పర్చేస్ చేసినట్లయితే నా బిజినెస్ 1400 PV. ఆ 1400 PVకి నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఒకటి రీటైల్ ప్రాఫిట్ ₹500 వచ్చింది. దాంతో పాటు రీపర్చేజ్ ఆఫర్ ప్రోడక్ట్ అప్రాక్సిమేట్లీ ₹250. దాంతో పాటు పర్ఫార్మెన్స్ బోనస్ యాజ్ పర్ 8% బికాస్ నేను ఇంకా 8% లో ఉంటాను బికాస్ నా అక్యుములేషన్ లాస్ట్ మంత్ 700, ఈ మంత్ 4400 అంటే అక్యుములేషన్ వచ్చేసి 2100. నేను ఇంకా 8% లో ఉంటాను. సో టోటల్ బెనిఫిట్ మనం చూసుకున్నట్టయితే రెండో నెలలో ₹1596 వచ్చింది. ఇది రెండో నెల నాకు వచ్చే బెనిఫిట్. నెక్స్ట్ థర్డ్ మంత్కి వెళ్తే సేమ్. థర్డ్ మంత్ లో కూడా ఎవరైతే నా టీంలో రెండో నెలలో ఉన్నారో నాతో కలిపి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి. అంటే 14 మందిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినట్లయితే నా టీం సైజు 28 మెంబర్స్ అయింది. సో ఆ 28 మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా 100 PV సెల్ఫ్ ప్రోడక్ట్ ని తీసుకున్నట్లయితే సో నా బిజినెస్ ఆల్మోస్ట్ 2800 PV అవుతుంది థర్డ్ మంత్. సో ఆ 2800 PVకి నాకు వచ్చే బెనిఫిట్ ఎంత అని మనం చూసుకున్నట్లయితే ఒకటి రీటైల్ ప్రాఫిట్ 500, రీపర్చేజ్ ఆఫర్ ప్రోడక్ట్ అప్రాక్సిమేట్లీ ₹250, పర్ఫార్మెన్స్ బోనస్ యాజ్ పర్ 10% బికాస్ నేను ఆల్రెడీ 10% రీచ్ అయి ఉంటాను. నా అక్యుములేషన్ 4900 PV అయి ఉంటుంది కాబట్టి నేను 10% ఉంటాను. సో నా అక్యుములేషన్ సారీ నా పర్ఫార్మెన్స్ బోనస్ ₹2772. అంటే టోటల్ గా నాకు వచ్చే బెనిఫిట్ ఎంత అని మనం చూసుకున్నట్లయితే 3 నెలల్లో ₹3522 వచ్చింది. అంటే ₹3522. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి. జస్ట్ ఒక్కొక్కరిని మాత్రమే జాయిన్ చేస్తున్నా. వాళ్ళకి ఓన్లీ కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి చెప్తున్నా. ఆ కన్సిస్టెన్సీ ఆఫర్ ని యూస్ చేసుకుంటే మనకి 5 నెలల్లో ఏమొస్తుంది బెనిఫిట్ అని మాత్రమే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మూడో నెలలో నాకు వచ్చే బెనిఫిట్ ఎంత అంటే ₹3522. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే
నెక్స్ట్ ఫోర్త్ మంత్ లో కూడా సేమ్. సో మనకి ఏదైతే టీమ్ సైజ్ ఉందో 28 మంది, ఆ 28 మంది కూడా ఒక కొన్ని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినట్లయితే నా టీమ్ సైజు 4 నెలలో 56 మంది అయింది. సో ఆ 56 మంది ప్రతి ఒక్కరు కూడా కన్సిస్టెన్సీ ఆఫ్ 100 PV తీసుకున్నారు అంటే నా బిజినెస్ 5,600 PV. సో 5,600 PVలకి నాకు వచ్చే బెనిఫిట్ 4 నెలల్లో ఎంత అంటే రీటైల్ ప్రాఫిట్ 500 రూపీస్, రీపర్చేజ్ ఆఫర్ ప్రోడక్ట్ అప్రాక్సిమేట్లీ 250 రూపీస్, ₹1 వస్తుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బోనస్ యాజ్ పర్ 16%. నేను ఆల్రెడీ 16% రీచ్ అయి ఉంటాను. దాంతో పాటు నేను బ్రాంజ్ డైరెక్టర్ కూడా అయి ఉంటాను. 1 సెకండ్. 1 సెకండ్. ఎస్. సో ఫోర్త్ మంత్ లో నేను బ్రాంజ్ అయి ఉంటాను బికాస్ నా అక్యుములేషన్ లాస్ట్ మంత్ వరకు థర్డ్ మంత్ లో 4,900 ఉండే. సో ఈ నెల నా బిజినెస్ 5,600 అంటే నా అక్యుములేషన్ 10,500 ఉంటుంది కాబట్టి సో నేను బ్రాంజ్ డైరెక్టర్ అయి ఉంటాను. సో బ్రాంజ్ డైరెక్టర్ గా నాకు వచ్చే బెనిఫిట్ ఎంత అని మనం చూసుకున్నట్లయితే దీంట్లో టీమ్ బిల్డింగ్ బోనస్ ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను యాడ్ చేయడం మర్చిపోయాను. సో ఇక్కడ టీమ్ బిల్డింగ్ బోనస్ ని కూడా మనం యాడ్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 1 సెకండ్. సో టీమ్ బిల్డింగ్ బోనస్ ని కూడా మనం యాడ్ చేసుకున్నట్లయితే ₹5,503 వస్తుంది. సో అంటే టోటల్ గా నాకు వచ్చే బెనిఫిట్ ఎంత అని మనం చూసుకున్నట్లయితే యాజ్ ఏ బ్రాంజ్ డైరెక్టర్ గా 4 నెలలో మనకు వచ్చే బెనిఫిట్ టోటల్ గా ₹14,073 వస్తుంది. అంటే యాజ్ ఏ బ్రాంజ్ గా జస్ట్ నేను ఏం చేశాను, ప్రతి నెల ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాను. సో ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి కన్సిస్టెన్సీ ఆఫర్ గురించి మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా 100 PV తీసుకోమని చెప్పాను. సో అలా 100 PV తీసుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసినందుకు సో నాకు వచ్చే బెనిఫిట్ 4 నెలలు యాజ్ ఏ బ్రాంజ్ గా, జస్ట్ బ్రాంజ్, ఇంకా సిల్వర్ గోల్డ్ స్టార్ డైమండ్ అవ్వలేదు నేను ఇంకా. జస్ట్ బ్రాంజ్ డైరెక్టర్ గా నాకు వచ్చే బెనిఫిట్ ఆల్మోస్ట్ ₹14,073. సో అంటే ఓన్లీ బ్రాంజ్ గానే నేను 14,000 తీసుకుంటున్నా. దాంతో పాటు ఇంకా నెక్స్ట్ నెల నేను సిల్వర్ గోల్డ్ స్టార్ డైమండ్ అవుతే ఎంత వస్తుంది అనేసి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. టోటల్ గా నాకు వచ్చే బెనిఫిట్ 14,000.
సారీ, కొంచెం పీపీటీ ప్రాబ్లం అయింది. నో ప్రాబ్లం. ఎస్. సో నెక్స్ట్ 5th మంత్ లో మీరు గనక మీ టీం ని డబల్ చేసుకున్నట్లయితే, అంటే నా టీం 4th మంత్ వరకు 56 మంది ఉంది. 5వ నెలలో మీ టీం గనక 112, అంటే ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళని ఒక్కొక్కరిని ఇంట్రడ్యూస్ చేసినట్లయితే టోటల్ గా నాకు వచ్చే మెంబర్స్, అంటే టోటల్ మెంబర్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 112 మెంబర్స్. ఆ 112 మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా 100 PV ప్రోడక్ట్ ని పర్చేస్ చేస్తే 11,200 PV. సో ఆ 11,200 PVకి నాకు వచ్చే బెనిఫిట్ ఎంత అని మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 26,867 రూపాయలు వచ్చింది. దాంతో పాటు నాకు 4 నెలల కన్సిస్టెన్సీ తీసుకున్నాను కాబట్టి 5వ నెలలో నాకు 2,500 రూపాయలది ప్రోడక్ట్ వోచర్ కూడా వచ్చింది. అంటే ఆల్మోస్ట్ నాకు వచ్చే బెనిఫిట్ 29,000 ప్లస్ మన కంపెనీ మనకి ఇస్తున్నారు యాజ్ ఏ బ్రాంజ్. ఇంకా నేను సిల్వర్ గోల్డ్ స్టార్ అవ్వలేదు. యాజ్ ఎ బ్రాంజ్ గా 5వ నెల నేను తీసుకుంటున్నది ఎంత అంటే ఆల్మోస్ట్ 29,000 రూపీస్. సో ఇప్పుడు నేను ఏదైతే 5 నెలల వరకు మీకు ప్లాన్ చెప్పానో, ఆ ఫస్ట్ మంత్ 6 మెంబర్స్ ని జాయిన్ చేసుకోవాలి, తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరిని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పాను. అలా చేసినందుకు 5వ నెల నేను బ్రాంజ్ అయ్యాను. ఆల్మోస్ట్ 28,000 to 29,000 రూపీస్ ని నేను సంపాదిస్తున్నా. అంటే సేమ్ ఫార్ములా నా కింద ఎవరైతే ఫస్ట్ నెల 6 మంది జాయిన్ అయ్యారో ఆ 6 మంది కూడా సేమ్ ఫార్ములాని ఫాలో చేసినట్లయితే, సేమ్ టెక్నిక్ డూప్లికేట్ చేసినట్లయితే 6 నెలలు నేను ఈజీగా క్రౌన్ అవుతాను. అంటే ప్రతి ఒక్కరు కూడా నా ఫార్ములా ఏదైతే నేను చేశానో దాన్ని అలాగే ఫాలో చేసినట్లయితే ప్రతి టీం నుంచి కూడా, అంటే ప్రతి లెగ్ నుంచి కూడా నాకు 11,200 PV వచ్చింది అనుకోండి. ప్రతి టీంల నుంచి కూడా నాకు ఎల్ఓబి వస్తుంది, డైరెక్టర్ బోనస్ వస్తుంది, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అన్ని వస్తుంది. అంటే 6 లైన్లో వాళ్ళందరూ క్వాలిఫై అయ్యారు, సేమ్ టెక్నిక్ ని ఫాలో అయ్యారు అంటే నేను క్రౌన్ అవుతాను. యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ గా, అంటే 6 నెలల్లోనే క్రౌన్ అయ్యాను. యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ గా నాకు రిటైల్ ప్రాఫిట్ 500 రూపీస్, రీపర్చేస్ 250 రూపీస్, పర్ఫార్మెన్స్ బోనస్ 198, బిజినెస్ బిల్డింగ్ సారీ, అక్కడ యాక్చువల్ డైరెక్టర్ బోనస్ అని రాసుకోండి, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 1 lakh చేంజ్ వచ్చింది, ట్రావెల్ ఫండ్ 15,000 వచ్చింది, అంటే ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ వచ్చింది. సో మనకి 1,73,000. సో మన టార్గెట్ ఏంటి? 6 మంత్స్ లో క్రౌన్ అవ్వాలి, 1 lakh సంపాదించాలి, ప్రతి ఒక్కరిని కూడా క్రౌన్ చేయాలి. అంటే ఇక్కడ నేను 6 మంత్స్ లో క్రౌన్ అవ్వడానికి ప్లాన్ రెడీగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా అవ్వడానికి అవకాశం ఉంది మన కంపెనీలో. దాంతో పాటు నాట్ ఓన్లీ 1 lakh, 1,50,000, 1,70,000 తీసుకోవచ్చు. దీంట్లో ఇంకొకటి మీరు ఫోకస్ చేయాల్సింది, అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 6 మంత్స్ అనేది నేను క్రౌన్ రైటర్ గా ఫస్ట్ మంత్ క్వాలిఫై అవుతున్నా. అంటే నాకు ఇంకా కార్ ఫండ్ రావట్లేదు, హౌస్ ఫండ్ కూడా రావట్లేదు. అంటే కార్ ఫండ్, హౌస్ ఫండ్ రావాలంటే 6th మంత్, 7th మంత్, 8th మంత్ నేను క్వాలిఫై అవుతే 9th మంత్ నుంచి నాకు కార్ ఫండ్, హౌస్ ఫండ్ వస్తుంది. అంటే కార్ ఫండ్, హౌస్ ఫండ్ కలిపికొంటే యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ గా నేను 2,20,000 కన్నా ఎక్కువగా మన కంపెనీ నుంచి సంపాదించవచ్చు. 2 lakhs పెట్టుకోండి, మన టార్గెట్ 1 lakh. ఇక్కడ 2 lakh ప్లాన్ చెప్తున్నా, అంటే 2 lakh ఎలా సంపాదించాలో మీకు చెప్పేశా. సో మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో దాన్ని అలాగే ఫాలో చేసి మీ టీంలో ప్రతి ఒక్కరు కూడా దాన్ని డూప్లికేట్ చేసేలాగా మీరు మోటివేట్ చేసినట్లయితే మనమందరూ కూడా 6 నెలల్లో క్రౌన్ డైరెక్టర్ అవ్వచ్చు. తర్వాత నెలకి మినిమం 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు. సో ఆ ఉద్దేశం పెట్టుకొని విజయరాజ్ సార్ మీకు ప్రతిరోజు పొద్దున్న 5 o'clock మీటింగ్ పెడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు వేరే వేరే ట్రైనింగ్స్, వేరే వేరే టాపిక్స్, వేరే వేరే నాలెడ్జ్ రావాలన్న ఒక ఉద్దేశం. దాంతో పాటు ప్రతి ఒక్కరు కూడా అచీవ్ అవ్వాలి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నిలబడాలి, కనపడాలి అనే ఉద్దేశంతో సో మన టీం మెంబర్స్ అందరూ కూడా ఈ జూమ్ అరేంజ్ చేశారు. ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ గా మనకి జరుగుతుంది.
అక్టోబర్ నుంచి. సో ఇది ఇలాగే వెళ్ళాలి ముందుకి. దాంతో పాటు ప్రతి ఒక్కరు కూడా అచీవర్స్ ఎక్కాలి. ప్రతి ఛాంపియన్స్ డేలో కూడా అచీవర్స్ డబల్ త్రిబల్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఇది జరుగుతుంది. సో మీరు అలాగే దాన్ని కూడా ఫాలో అయ్యి మీరు అందరూ కూడా 6 మంత్స్ లో క్రౌన్ అవుతారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ కూడా క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి 6 నెలల్లో. దాంతో పాటు నెలకి ₹1,00,000 కన్నా ఎక్కువగా సంపాదించాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్. సీ ఆన్ ద టాప్. ఆల్ ది బెస్ట్. ఓవర్ టు రమణ మాస్టర్. థ్యాంక్ యూ సార్, రమణ మాస్టారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అందకేశ్వర్ గారు. మార్నింగ్ అడగంగానే మరి మీ ఒక వాల్యుబుల్ టైంని మాకు ఆ, ఇచ్చారు. సో ఆఫర్ల గురించి గోక్రౌన్లో, సో మీరు 6 మంత్స్కి మేము క్రౌన్ ఎలా అవ్వచ్చు అన్నది మళ్ళీ మీరు ఒకసారి చెప్పడం జరిగింది. చాలా హ్యాపీ లీడర్స్. సో మనం గోక్రౌన్ అనే ప్లాన్లో మనం ఆల్రెడీ ఉన్నాం అందరం కూడా. సో ఈ గోక్రౌన్లో ఎవరైతే సిఎన్సి కంప్లీట్ చేసుకుంటూ, ఎవరు కాలే ప్రతి నెల కంప్లీట్ చేసుకుంటూ వాళ్ళ డౌన్లో కూడా సిఎన్సీలు ఎవరైతే ప్రమోషన్ చేసుకుంటారో వాళ్ళు క్రౌన్ అవుతారు. ఈవెన్ దో డియూసీడీలు అయిన వాళ్ళు కూడా సిఎన్సీలు చేయట్లేదు. దయచేసి సిఎన్సీలు చేయండి ఫస్ట్. మనం యాజ్ ఎ లీడర్గా మనం చేయకపోతే మన డౌన్లో వాళ్ళు చేయరు. సో మనం చేస్తే మన డౌన్లో వాళ్ళు చేస్తారు. చెక్కు పెరగడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు క్రౌన్గా 2 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకోవచ్చని చాలా క్లియర్గా సార్ చెప్పారు. క్రౌన్గా క్రౌన్గా ఏది ఓన్లీ సిఎన్సీని మనం ప్రమోషన్ చేస్తే. ఓకే, సో మరి మీరందరూ కూడా ఆ, ఈ రోజు నుంచి సిఎన్సీని మీరు బిల్డ్ చేస్తూ, ఓకే, గోక్రౌన్లో క్రౌన్ డైరెక్టర్గా మీరు అందరూ కూడా క్వాలిఫై కావాలని కోరుకుంటూ, ఓకే మరి